హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మాట్లాడి ఇలా చెప్పి చాలా రోజులు అయిపోతుంది కదా. ఎందుకనంటే మనం అసలు లెంతీ వీడియోసే చేయట్లేదు, షార్ట్ వీడియోసే చేసుకుంటూ కూర్చున్నాము. నిజం చెప్పాలంటే నా ఇంట్రడక్షన్ని నేనే మిస్ అవుతున్నా. కొంచెం బాగుంది, కొంచెం కొత్తగా ఉంది చెప్తుంటే. ఈ రోజు నుంచి మనం లెంతీ వీడియోస్ కూడా పెడుతున్నామండి. ఎలాగైతే మినీ వ్లాగ్స్లో నన్ను సపోర్ట్ చేశారో, ఇక్కడ వరకు నన్ను తీసుకొని వచ్చారు, ఇక నుంచి కూడా లెంతీ వీడియోస్ కూడా అలానే చూసి అలానే సపోర్ట్ చేస్తారు అని నేనైతే కోరుకుంటున్నా అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే నేను నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇంకా రాలేదండి. వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం పట్టిద్ది. ఈ లోపల నేను చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని కూర్చుంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఉండిద్ది, వాళ్ళతో కొంతసేపు మాట్లాడడానికి, హోంవర్క్ అవి చేయించడానికి ఉండిద్ది. నేను చాలా మంది అంటుంటే విన్నాను, పొద్దున్నే అయితే పని ఉంటది కానీ సాయంత్రం ఏ పని ఉండదు అని. కానీ నాకెందుకో ఎప్పుడు పని అప్పుడే ఉండిద్దేమో అనిపించింది. పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఆ హడావిడి, ఆ గంటన్నర అసలు తల ప్రాణం తోక్కొస్తుంది వాళ్ళు వెళ్ళిన దాకా స్కూల్కి. మళ్ళీ సాయంత్రం కూడా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ ఏమైనా పెట్టడం, వాళ్ళకి హోంవర్క్ చేయించడం, మళ్ళీ నైట్ వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ సాయంత్రం కూడా ఉంటాయి కదా. మరి ఎందుకనో అలా అంటారు, నాకు అర్థం కాదు. ఎప్పుడు పని అప్పుడే ఉంటుందండి, లేదంటే చిన్నపిల్లలు అవడానా అలా అనిపిస్తుందా అనేది నాకైతే తెలియదు. కానీ నాకైతే ఎప్పుడు పని అప్పుడే ఉండిద్ది అని అనిపించింది. సాయంత్రం పనులు నేను ఇల్లు ఊడ్చడంతో మొదలు పెట్టుకుంటా అండి. కాకపోతే ఏమైందంటే బయట వాకిలంతా తడిచిపోయి ఉండింది, వర్షం పడింది అనమాట. అందుకని చెప్పేసి ముందు అంట్లన్నీ తోమేసుకొని ఆ తర్వాత మొత్తం కడుక్కొద్దామని చెప్పేసి ముందు అంట్లు అయితే తోమేస్తున్నాను. నాకు కిచెన్ లో షింక్ లేదండి, అందుకని నేను అంట్లన్నీ ఇలా బయట పడేసి బయటే కూర్చొని తోముకుంటూ ఉంటాను. మీ అందరికీ తెలుసు కదండి, ఇది మన ఫేవరెట్ ప్లేస్ అనమాట. చైర్స్ అన్ని అలా వేసేసుకొని అందరం ఈవినింగ్ టైంలో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాము. ఇప్పుడు వాకిలంతా నీట్ గా కడిగేద్దాము అని చెప్పేసి అవన్నీ ఓ పక్కన సర్దుకుంటున్నా. ఇంటి ముందు అసలు నేను ముగ్గులు ఎందుకు వేసుకున్నా అంటే ఇల్లంతా నీట్ గా ఉంటే బాగుండేది కదా, ఒక ట్రెడిషనల్ లుక్ వస్తే బాగుండేది కదా అని నాకు నచ్చినట్టుగా నేను మార్చుకున్నాను. అది మీ అందరికీ నచ్చింది. ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేశారో చెప్పలేను. ముగ్గులు బాగున్నాయి, వాకిలు బాగుంది, అక్కడ వాతావరణం బాగుంది, న్యాచురల్ గా ఉంది అని ఎన్ని కామెంట్స్ వచ్చినాయో నేనైతే చెప్పలేనండి. చాలా మందికి నచ్చింది ఈ ముగ్గులు. దగ్గర 5,000 మంది సబ్స్క్రైబర్స్ నేనేసిన ముగ్గులు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. రెంటిల్లు అయినా కూడా చాలా అందంగా మార్చుకున్నారు, చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అని చాలా మంది పాజిటివ్ గా కామెంట్స్ పెట్టారు. నేనేసిన ముగ్గులు మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న పూల మొక్కలు ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అయ్యాయి, మంచి లుక్ వచ్చింది. మొన్న సమ్మర్ అంతా ఈ మొక్కలన్నీ ఎండిపోయినాయండి, ఒక్క పువ్వు కూడా లేదు. మొన్న ఈ మధ్య వర్షాలు బాగా పడ్డాయి కదండి, ఆ వర్షాలకి ఈ మొక్కలన్నీ కూడా పచ్చగా వచ్చినాయి. అసలు దేవుడికి పూజ చేసుకోవడానికి పూలు కోసుకుందామని బయటకు వస్తే చెట్టుకు ఒక పువ్వు కూడా ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడిప్పుడే చిన్నగా ఈ వర్షాలకి పూలు పూయడం స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడే వర్షం పడింది కదా, మొక్కలన్నీ పచ్చగా ఉన్నాయి, చాలా రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. కొంతసేపు అలా బయట కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి టైంలో నాకేమనిపించింది అంటే చక్కగా ఒక మంచి కాఫీ పెట్టేసుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ కాఫీ తాగాలి అనిపించింది. మామూలుగా అయితే నాకు టీలు కాఫీలు అలా ఏమీ నచ్చవండి, కానీ ఇలా వెదర్ బాగున్నప్పుడు మాత్రం అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. కానీ రెగ్యులర్గా టీ తాగే వాళ్ళకి ఆ రోజు ఆ టైంకి టీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది కదా, నాకు అలా ఏమీ ఉండదు. నేను ఎప్పుడో ఒక్కసారి నాకు తాగాలనిపించినప్పుడు మాత్రమే తాగుతాను, కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నాకేమీ లేవండి. నేను ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అంతలో పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి. వాళ్ళ స్కూల్లో పెద్ద నేరేడికాయ చెట్టు ఉందంట, వాళ్ళ మేడం చెప్పారంట కావాలంటే కోసుకెళ్ళు అని. అందుకని వాడు రోజు వచ్చేటప్పుడు ఒక 4-5 కాయలైనా ఇంటికి తీసుకొని వస్తాడు, పేపర్లో చుట్టేసుకొని. వాడు జేబులో పెట్టుకొని వస్తాడు. ఇంటికి వచ్చేసరికి అవి మొత్తం పిసురు అయిపోతాయి, తినడానికి కూడా పనికిరావు. ఇంకా అవే చప్పురిచ్చుకుంటూ ఉంటారనమాట, బాగున్నాయి అని. చెప్పడానికేమో అమ్మ నీకోసమే తెచ్చానంటాడు, కానీ నాకు ఒకటి కూడా ఎవరు, అన్నా చెల్లెలు ఇద్దరు చక్కగా షేర్ చేసుకొని తినేస్తారు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నైట్ డిన్నర్ కోసం చపాతీ ప్రిపేర్ చేస్తున్నా అండి. మేము చాలా రోజుల నుంచి నైట్ అన్నం తినట్లేదు. చపాతీ కానీ, గోధుమ రవ్వ ఉప్మా కానీ, లేదంటే రాగి దోశలు కానీ ఏదో ఒక టిఫిన్ చేసుకొని తినేస్తున్నాము. చపాతీలోకి బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నా అండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అట్లా అయిందండి. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేస్తున్నాను వంట. ఎందుకనంటే మనం చపాతీ పిండి కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ అలా వదిలేస్తే చపాతీలు కానీ పూరీలు కానీ బాగా వస్తాయి అని మన సబ్స్క్రైబర్సే చెప్పారు.
అందుకని ముందు పిండి కలిపేసి పెట్టాను అనుకోండి, ఇంకా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడైతే పిండి కలుపుతున్నా. కొంచెం షుగర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పారు, అందుకని లైట్గా షుగర్ వేస్తున్నానండి, ఎక్కువ వేయలేదు. ఇంకొకటి ఏంటంటే పిండి మిక్స్ చేసేటప్పుడు వేడి నీళ్ళతో కలపండి, టేస్ట్ చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటాయి చపాతీలు అని చెప్పారు. అందుకని వేడి నీళ్ళతోనే కలిపానండి. ఇది ఇంకా పక్కన పెట్టేస్తాను. పిండి అయితే కలిపాను. ఈ లోపల పిల్లలకి హోంవర్క్ చేయిస్తాను. మనం ఎలాగో బంగాళదుంపలు కర్రీయే కాబట్టి చేద్దాం అనుకుంది. బంగాళదుంపలు కట్ చేసి పొయ్యి మీద ఉడకబెడుతున్నా. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, బంగాళదుంపలు ఉడకంగానే కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరిని అడుగుతా, ఈ రోజు ఏం నేర్చుకున్నారు, స్కూల్లో ఏం చెప్పారు అని. అయితే ఈ రోజు చైత్ర ఏం నేర్చుకుందో మీతో షేర్ చేసిద్దంట, వినండి. చక్కగా నిద్ర లేవాలి, చక్కగా బ్రష్ చెయ్యాలి, చక్కగా స్నానము చెయ్యాలి, చక్కగా ఫుడ్ తినాలి, చక్కగా దూకోవాలి. పిల్లల్ని ట్యూషన్కి అయితే ఏం పంపించనండి, నేనే చదివించుకుంటాను, నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి. కాకపోతే పిల్లలు ఏమంటున్నారంటే, అమ్మ మాకు ట్యూషన్ స్కూల్లోనే ఉంది, మా మేడమ్సే చెప్తున్నారు, మేము జాయిన్ అవుతాము, అక్కడే హోంవర్క్స్ అవన్నీ చేసుకుంటాము అని చెప్తున్నారు. మా ఫ్రెండ్స్ చాలామంది టీచర్స్ ఉన్నారండి, వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, స్కూల్లోనే ట్యూషన్ ఉంటే జాయిన్ చేయడం మంచిది, ఈ పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి వాళ్ళు చదివిస్తారు, జాయిన్ చేస్తే మంచిదే అన్నారు. మేమైతే ఇంకా కన్ఫర్మ్ చేయలేదండి పిల్లల్ని ట్యూషన్లో జాయిన్ చేయాలా వద్దా అనేది. మీతో మాట్లాడతానే నేను చపాతీ కూడా చేసేసాను. ఇంకా ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకొక 5 minutesలో వంట అయితే అయిపోయింది. ఇప్పుడంటే బంగాళదుంప టమాటా కూర వండుతున్నాను, కానీ మామూలుగా నాకు చపాతీలోకి టమాటా పప్పు అయితే చాలా బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అండి, నాకు అలా ఇష్టం అనమాట. కాకపోతే మా ఆయనకి బంగాళదుంప టమాటా కర్రీ చేసి పెడితే ఇష్టంగా తింటాడు చపాతీలోకి, అందుకని ఈరోజు అలా ప్రిపేర్ చేశాను. వంట అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా పిల్లలకి స్నానాలు చేయిద్దాము అని చెప్పేసి వాళ్ళకు కూడా స్నానాలు చేయించేసి ఫుడ్ పెట్టేశాను. ఒకవేళ మా ఆయన రావటం లేట్ అయింది అనుకోండి, మళ్ళీ పిల్లలు నిద్రపోతారు కదండి, అందుకని ముందు వాళ్ళకి పెట్టేశాను. మేము ఇలా కూర్చొని ఉన్నాము, పిల్లలు తింటా ఉన్నారు, ఈలోపే మా ఆయన వచ్చేసాడు. పిల్లలతో పాటు నేను అంతసేపు కూర్చున్నాను కదా, మీరు చూస్తానే ఉన్నారు కదా, నాకు అసలు ఒక్క ముక్క కూడా తినమని పెట్టలేదు. కానీ చైత్ర మా ఆయన రాగానే నోట్లో ఆయన అడగకుండానే చూడండి ఎలా పెడుతుందో. ఇంకా నలుగురం కాసేపు అక్కడే కూర్చొని మాటలు చెప్పుకొని పిల్లలు తిన్నవి అయిపోయిన తర్వాత మేము కూడా స్నానాలు చేసి మేము కూడా ఫుడ్ తినేసాము. ఇదండి నా ఈవినింగ్ రొటీన్. ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా పనులు అయితే పిల్లలతో ఎలా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీరిచ్చే లైక్ ఎప్పుడు వేస్ట్ అవ్వదండి. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి, ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇవాళకి ఇంతే అండి, మళ్ళీ కలుస్తా.